హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో టమాటా కెచప్ రెసిపీని చూపించబోతున్నానండి. జనరల్గా మనం టమాటా కెచప్ అంటే బయట షాప్స్ నుంచి కొనుక్కుని తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇంట్లో ఏ స్నాక్ రెసిపీ చేసినా కూడా పిల్లలకి కంపల్సరీగా ఈ టమాటా కెచప్ టచ్ ఉండాల్సిందే. సో ఈ టమాటా కెచప్ని ఇంట్లో సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చు, అది కూడా బయట కొన్నట్టుగానే అదే టేస్ట్తో వచ్చే విధంగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించేస్తున్నాను. సో కంప్లీట్గా వీడియో చూసేయండి. పర్ఫెక్ట్ టమాటా కెచప్ని ఇంట్లోనే ఈజీగా ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేసేయండి. సో ఈ టమాటా సాస్ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ కేజీ దాకా బాగా పండిన ఎర్రటి టమాటాలు తీసుకుంటున్నానండి. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే అర కేజీ దాకా తీసుకోవచ్చు. నేను చెప్పే కొలతలన్నీ కూడా ఒక కేజీకి సరిపడా చెప్తున్నాను. సో కేజీ టమాటాలని శుభ్రంగా వాష్ చేసేసుకోండి. ఆ తర్వాత టమాటాకి పైన ఉండే గ్రీన్ పార్ట్ని తీసేసి ఒక్కొక్క టమాటాని 8 ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నింటినీ కూడా వేసేయండి. ఇందులోనే 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ దాకా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయ ముక్కను వేసుకోండి. 4 ఎండుమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. తర్వాత అర ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టేసి 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు ఈ టమాటాలని మెత్తగా ఉడికించేసుకోవాలి. వాటర్ని ఎక్కువ వేయకండి, జస్ట్ పావు కప్పు వేస్తే సరిపోతుంది. ఇలా టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఈ ముక్కలన్నిటిని పూర్తిగా చల్లారిపోనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే ఈ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిక్సీ జార్లోకి వేసుకుని వీలైనంత ఫైన్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే ఈ పల్ప్ అంతా కూడా మనకి కలెక్ట్ అవుతుంది. సో ఇలా మెత్తగా గుజ్జుగా ప్యూరీలా తయారు చేసుకున్న తర్వాత ఒక జల్లెడ పెట్టుకుని ఈ ప్యూరీ మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఇందులో ఉండే చిన్న చిన్న సీడ్స్ లాంటివి ఏమన్నా ఉంటే సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఇలా గుజ్జు మొత్తాన్ని కలెక్ట్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక థిక్గా లోతుగా ఉండే కడాయిని పెట్టుకోండి. ఆ కడాయిలోకి మనం తయారు చేసుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. మంటని లో టు ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అడుగు అంటుపోకుండా గరిటతో మిక్స్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇది ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి 1/3 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలండి. అంటే పావు కప్పు కన్నా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా పంచదారని యాడ్ చేసుకోండి. పంచదార అనేది టమాటా పులుపుని బట్టి మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో మనకి స్వీట్నెస్ సరిపోలేదు అంటే తర్వాత కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. పంచదార కరిగేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 వంతు అంటే పావు కప్పు దాకా వెనిగర్ని వేసుకోవాలండి. వైట్ వెనిగర్ అండి, ఫ్లేవర్లెస్ వెనిగర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి టేస్ట్ చూసుకుని పంచదార సరిపోకపోయినా సాల్ట్ సరిపోకపోయినా తిరిగి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా టేస్ట్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక 5 లేదా 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోనే గరిటతో మిక్స్ చేసుకుంటూ అడుగు అంటుకోకుండా బాగా ఉడికించుకోండి. ఇలా చక్కగా ఉడికిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అవుతుందన్నమాట. ఒకసారి ప్లేట్లో కొద్దిగా టమాటా కెచప్ని వేసి చెక్ చేయండి. ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే టమాటా కెచప్ చుట్టూ కూడా వాటరీనెస్ అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని ఇంకా మనం థిక్గా చేయాలి. ఇలా థిక్గా చేయడం కోసం ఒక బౌల్లో 1 టీ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ మిక్చర్ని టమాటా సాస్లో వేసుకుంటూ గరిటతో మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుండి 10 నిమిషాల పాటు కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఉంటే ఇది బాగా థిక్గా అవుతుంది. ఒక్కసారి కన్సిస్టెన్సీ మరొకసారి ప్లేట్లో వేసుకుని చెక్ చేసుకోండి. ప్లేట్లో వేస్తే మీకు థిక్గా ఉంటుందన్నమాట. అలాగే జారడం కూడా అంత ఫ్లో అనేది ఉండదు. చుట్టూ కూడా మీకు వాటర్ అనేది ఎక్కడ ఫామ్ అవ్వదు. సో ఇలా థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ టమాటా కెచప్ని పూర్తిగా చల్లారిపోనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత థిక్నెస్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుందండి. సో మనకి పర్ఫెక్ట్గా షాప్స్లో దొరికే టమాటా కెచప్ ఏ కన్సిస్టెన్సీ అయితే వస్తుందో అలాగే వచ్చింది. అండ్ కలర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇలా తయారు చేసుకున్న టమాటా కెచప్ని ఒక 8గా ఉండే గాజు సీసాలో కానీ 8 ప్లాస్టిక్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలల పాటు ఈ టమాటా కెచప్ని వాడుకోవచ్చు. సో బయటికి వెళ్ళి కొనే పని లేకుండానే ఈసారి ఇంట్లోనే ఇలా ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.